ఈ సీజన్లో ఎక్కువగా దొరికే చింత చిగురు పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం చింత చిగురు తీసుకున్నాను. ఒక 8 to 7 మిర్చి తీసుకున్నానండి. మిర్చి ఇవి కొత్త మిర్చి ఎక్కువ కారం ఉంటాయి. నేను అందుకే కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఒక ఆనియన్, అలాగే నువ్వులు, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, వెల్లుల్లి, అంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అదిరిపోయే చింత చిగురు పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేశాక మినపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులను వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దగ్గరుండి దూరగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ నువ్వులు, మినపప్పు పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తాయన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఈ విధంగా పక్కకు తీసి పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఎండుమిర్చిని వేసి దూరగా ఫ్రై చేసుకుందాము. ఎండుమిర్చి అనేవి మీ యొక్క స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఆ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి కడుగు పెట్టుకున్న చింత చిగురుని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. చిగురు అనేది త్వరగా మగ్గిపోతుంది. కొంచెం కలుపుకుంటూ ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతుంది కదా, ఈ టైంలోనే మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేద్దాము. ఇలా యాడ్ చేయడం వల్ల చిగురులోంచి వాటర్ బయటకు వచ్చేసి చిగురు అనేది మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇదండి చక్కగా వాటర్ బయటకు వచ్చేసి మంచిగా కుక్ అవుతుంది. చింత చిగురు పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ, చాలా బాగుంటుంది. ఒక మంచి గుర్తుండిపోయే రెసిపీలా ఉంటుంది ఈ రెసిపీ అనమాట. చాలామంది తినే ఉంటారు సమ్మర్లో. ఈ టైంలో ఎక్కువగా చిగురు దొరుకుతుంది కదా, ఇప్పుడు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం. చిగురు అయితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ చిగురులో వేసాక 1/2 టేబుల్ స్పూన్ ఇందులో వేసి ఒకసారి కోర్సుగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఈ విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక 10 నుంచి 15 వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి అనేవి చాలా టేస్టీగా ఉంటుంది చిగురు పచ్చడిలో. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా చిగురు, ఈ చిగురు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి చక్కగా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టేటప్పుడు పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం. చిగురు పచ్చడి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు యాడ్ చేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు అయితే పెట్టేసుకుందాం. కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొంచెం మంచిగా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. ఇందులోనే ఒక ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ముందుగానే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇంగువ కూడా. ఓకే అండి, పోపు అయితే మనకి వేగిపోయింది. ఇప్పుడు మనం పచ్చళ్ళు అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళ పోపు అయితే యాడ్ చేసుకున్నాను. అద్దిరిపోతుంది అసలు. చింత చిగురు పచ్చడి భలే ఉంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా, చాలా టేస్టీగా, ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.